ఒక టీచర్ తన 9వ తరగతి విద్యార్థులకి దొంగలపై వ్యాసం రాయమని హోంవర్క్ ఇచ్చింది. అందులో ఒక మేధావి వ్రాసిన వ్యాసం చదువుతాను, చూడండి. మొదట నవ్వొచ్చినా తర్వాత మీరే నిజమని ఒప్పుకుంటారు. ఆ మేధావి రాసిన వ్యాసం చదువుతాను, వినండి. దొంగలు దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక లాంటివారు. అది ఎలాగంటే కేవలం దొంగల వల్ల మాత్రమే తాళాలు, బీరువాలు, కబ్బోర్డ్లు, లాకర్లు తయారు చేసే వాళ్లకు పని దొరుకుతోంది. ఇంటికి గ్రిల్లులు, కిటికీలు, తలుపులు తయారు చేసే వాళ్ళకు కూడా పని దొరుకుతోంది. కాంపౌండ్ వాల్స్, గేట్స్ కేవలం దొంగల కొరకు మాత్రమే కట్టబడుతున్నాయి. వాచ్మెన్లు, పోలీసులకు ఉద్యోగాలు వస్తున్నాయి. సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు తయారు చేసే వాళ్ళు కోట్లు సంపాదించగలుగుతున్నారు. గన్స్, బుల్లెట్స్ అమ్మి కూడా సంపాదిస్తున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు కట్టేవారికి కూడా ఉపాధి లభిస్తోంది. కోర్టు ఉద్యోగులు, జడ్జీలు, లాయర్లకు కూడా ఉపాధి దొరుకుతోంది. ఒక దొంగ ఫేమస్ అయితే వాడి గురించి ప్రతిరోజు చూపించి టీవీ ఛానళ్ల వాళ్ళు తమ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు, కార్లు, సైకిళ్ళు, మోటార్ బైకులు కొట్టేసి అమ్మడం వల్ల కూడా ఒక సెకండ్ హ్యాండ్ మార్కెట్ సృష్టింపబడుతోంది. కాబట్టి దొంగలు ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఎంతో తోడ్పడుతున్నారు. ఈ వ్యాసం చదివిన టీచర్ ఎన్ని మార్కులు వేయాలో దయచేసి మీరే చెప్పండి. గుడ్ లక్.